పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియజనమా, త్వరపడి రండి ప్రియజనమా. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. హలో, దయచేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. క్రీస్తు రాజు దేవాలయం, ఖమ్మం పీఠం వేంసూరునందున్న దివ్యాలయం, స్వర్ణోత్సవ జూబిలీ, స్వర్ణోత్సవ జూబిలీ. విచ్చేసిన జనులకు సుమ స్వాగత పసిడి కుసుమాంజలి, సుమ స్వాగత పసిడి కుసుమాంజలి. జూబిలీ
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. 50 ఏండ్ల మన యొక్క విచారణ జీవితంలో ఒకవేళ మనం ఏదైనా విచారణకు నొప్పి కలిగించి ఉంటే, విచారణ గురువులు కావచ్చు, మఠవాసులు కావచ్చు, గ్రోస్త క్రైస్తవులు కావచ్చు, ఇంకా ఎవరైనా మన ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించిన వాళ్ళు దేవునికి నొప్పించేటటువంటి మాటలు కానీ పనులు కానీ చేసి ఉంటే, వాటి కోసం మనందరం సమిష్టిగా ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. స్వార్థమే నన్ను కాల్చెను. నా పాప భారం నన్ను కూర్చెను. నాలోని స్వార్థమే నన్ను కాల్చెను. నీ చేతితో నన్ను లేవదీయుము. నా మొరను నీ చెవిని సోకనీయుము. నీ చేతితో నన్ను లేవదీయుము. నా మొరను నీ చెవిని సోకనీయుము. నా పాప భారం సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. Gloria, Gloria Magima, Gloria, Gloria Magima, Gloria, Gloria Magima, Gloria, Gloria Magima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము.
సమాధానము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ప్రీత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ప్రీత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. నిన్ను పొగడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా సర్వేశ్వరా. లోక పాపములు హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవజాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన మీ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని పరిపాలనము శాశ్వతమైనది. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. భూపాలురకు ప్రభువుకు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజకరాజ్యముగా చేసెను. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుద్ధానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజకరాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలం నుండి
ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమొనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యద్వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు ఆనతియిమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మాటలు కలవాడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పద్దెనిమిదవ అధ్యాయము వచనములు 33 నుంచి 37 వరకు. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరుడు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు
అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. 50 ఏండ్లుగా మనల్ని పాలించినటువంటి క్రీస్తురాజుకు వందనాలు తెలుపుదాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను 1987 నుంచి 93 వరకు వరంగల్ ఫాతిమా నగర్లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్కి కథోలిక పీఠాధిపతుల సమాఖ్య యువత డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నేను వరంగల్ బిషప్స్ హౌస్లో ఉన్నప్పుడు వేమ్స్రులో కువైట్ విశ్రాంత పీఠాధిపతులు ఇక్కడ మన దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వారు అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ తెల్లవాళ్ళని చూసి సంతోషపడేవాళ్ళం, మురిసిపోయేవాళ్ళం, పలకరించేవాళ్ళం. అంతేకాకుండా మేము సెమినరీలో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి ఇంట్రడక్షన్ టు సోషాలజీ అనేటటువంటి ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని మాకు పఠించడానికి మా అధ్యాపకులు ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ 2 విధాల కూడా బిషప్ విక్టర్ సామ్యుయల్ వారితో కొంచెం పరిచయం. నేను పీఠాధిపతులైనటువంటి మొదటి 2 వారాలలో చాలా విచారణలు, చాలా ప్రదేశాలు చూశాను. అందులో భాగంగా వేమ్స్రు వచ్చాను. బహుశా అందులో భాగంగా కాదనుకుంటా, చాపల్ బ్లెస్సింగ్ కదా, చాపల్ బ్లెస్సింగ్కి వచ్చాను కదా. విచారణ గురువుకే మర్చిపోయాను ఆయన. అవును అవును, మన భీమవరం గుడి ఆశీర్వాదానికి వచ్చినప్పుడు ఫాదర్ ఇక్కడికే రండి ముందు అన్నారు. సుందరమైనటు వారి యొక్క నివాస భవంతిని బహుశా నాకు చూపించాలనుకున్నారేమో. నేను అక్కడికి పోతానే నా గుండె డబ్బున వేగంగా కొట్టుకున్నది. ఒక మనిషి, ఒక గురువు ఈ ఇంట్లో ఉండగలడా? అదంతా పైన ఉన్నదంటువంటిది అంతా కిందికి ఏలాడుతూ ఉందన్నమాట. ఇప్పుడేమన్నా అట్ట కొట్టి కొంచెం సువ్వలు మాత్రమే కనపడుతుంటున్నాయి. నాకు వెంటనే నేను ఆయన చెప్పింది ఏంటంటే, ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడైనా ఇల్లు తీసుకో, ఇబ్బంది ఏం లేదు, బాడుగు కడతాం బిషప్స్ హౌస్ నుంచి అని చెప్పాను. కానీ ఇక్కడికి గుడికి ప్రజలు వస్తారు, వాళ్ళు ఆశీర్వాదం కోరుకుంటారు. కాబట్టి బహుశా నేను ఇక్కడ ఉండటమే సమంజసం అని చెప్పి ఒక మంచి గురువు ఫాదర్ సునీల్ నాతో అనటం నాకు సంతోషమైంది. ఎందుకంటే ప్రజలకు దూరంగా వెళ్ళి ఉందామనుకున్నటువంటి పరిస్థితులు కొంతమంది దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇది అపాయకరమైనటువంటి గురు నివాసం అని తెలిసినప్పటికీ ఆ పక్క కొంచెం రేకులు వాల్చుకొని ఆయన అక్కడ ఉంటాను అనటం అనేది నాకు ఒక విధంగా ప్రశంసించదగ్గ విషయమైన మరొక విధంగా కొంచెం బాధ. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వద్దు బాబు అక్కడ అని అంటే, నేను ఇక్కడే ఉంటాను అని అన్నారు. సరే, నాకు వచ్చిన మొదటి తలంపు ఈ స్పెయిన్ వాళ్ళు మనకు సాయం చేస్తున్నారు అని అన్నారు. కాబట్టి నేను వాళ్ళకు జాబ్ రాశాను. ఇది 50 సంవత్సరాల విచారణ. విక్టర్ పీఠాధిపతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇది పుణ్యక్షేత్రం కూడా ప్రాంగణం కావచ్చు. కాబట్టి ఒక మంచి విచారణ గురువు నివాసాన్ని మీరు మాకు సాయం చేయండి, తర్వాత గుడిని కూడా సాయం చేయండి అని అడిగితే చాలా కాలానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు, మాకు అటువంటి వాటికి ఫండ్స్ లేవు, మేము ఇవ్వలేము అని చెప్పి. దానికి ముందు మనకు అనుకూలమైన ఎవరో ఉన్నారు,
మన విచారణకు సహాయం చేసేవాళ్ళని చెప్పి నేను పెద్దల నుంచి విన్నాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్కు ఇప్పుడు ఇక్కడే వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ మేము గుళ్ళు కట్టేదానికి, గోపురాలు కట్టేదానికి, కన్స్ట్రక్షన్స్కు మేము ఇవ్వము అని అంటూ ఉన్నారు. మనకు చాలామందికి అది అర్థం కాదు. అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం, కష్టపడుతూనే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఫాదర్ గారు వచ్చి నన్ను అడిగారు, జూబిలీ చేయాలండి 50 సంవత్సరాలు అన్నాడు. ఏం సునీల్, జూబిలీ చేయాలనా? అటువంటి గుడిని, అటువంటి ఇల్లును పెట్టుకొని మనం జూబిలీ 50 సంవత్సరాలు జూబిలీ చేయాలంటే నాకే ఒక విధంగా సంకటంగా ఉంది. ముందు ఇల్లైనా కట్టుకుందాం, ఆ తర్వాత పండుగ చేసుకుందాం అని అంటే ప్రజలు ఒప్పుకోరండి, మనం తప్పకుండా చేయాల్సిందే అని అన్నారు. ఇంకా ప్రజలు ఒప్పుకోకపోతే ఎవరైనా పిలుచుకొని చేసుకోపో అన్నానా అంటే లేదు నువ్వే రావాలా అని అన్నాడు. సరే తప్పదు కదా అని వచ్చాము. దేవుని కృప వలన ఈరోజు విచారణ గురువుల నూతన నివాసానికి పునాది రాయిని కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాం. అది దేవుని యొక్క కృప. రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి, అవునా? కాబట్టి మా కాడ నుంచి ఇటు, మీ కాడ నుంచి ఇటు అయితేనే ఇల్లు అవుతుంది. చప్పట్లు కొట్టినంత మాత్రాన సరిపోదు. సరేనా కాదా? నేను ఫాదర్ని అడిగాను మొన్న వచ్చినప్పుడు, సరే సునీల్, ఎవరినో ఆడో ఈడో అడుక్కొని మనం ఇల్లు కట్టేదానికి ప్రారంభించుకుందాం, మరి మీ వాళ్ళు ఏమిస్తారు, మన విచారణ వాళ్ళు ఏమిస్తారంటే వాళ్ళు ఇస్తారని అన్నాడు. కాబట్టి మీ విచారణ గురువు మీ పక్షాన భరోసా వహించి, విచారణ గురువు మన కోసం ఉండే గురువు, మన తండ్రి, ఆయన అపాయం లేకుండా ఉండేటటువంటి ఒక ఇంటిని, నివాసాన్ని సమిష్టిగా మనం కట్టుకునేదానికి ప్రయాసపడాలి. ఈరోజు 50 సంవత్సరాల ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే 50 ఏండ్లు ఓ ప్రభువా, నువ్వు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. ఇది కృతజ్ఞత అంజలి. దేవుడు 50 సంవత్సరాలు ఇక్కడ ఒక పీఠాధిపతులను కూడా నివాసం ఉండేదానికి మన విచారణకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు. అది ఓసిడి ఫాదర్ల ద్వారా మనకు సంక్రమించింది. ఫాదర్ అమృత్ ప్రొవిన్షియల్ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. చాలామంది ఓసిడి ఫాదర్లు ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మేత్రాసనం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పీఠాధిపతులు మన యొక్క మేత్రాసన పరిధిలో నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉండి, ఇక్కడే మరణించి, ఇక్కడే సమాధి చేయబడ్డారు అని అంటే అది మనకు ఒక ఆశీర్వాదకరం. కాబట్టి ఎన్నో 50 ఏండ్లుగా ఈ ఆశీర్వాదాలు మనకు ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి, ఆ క్రీస్తురాజుకు మనం వందనాలు తెలుపుతూ ఉన్నాం. అది జూబిలీ అంటే. జూబిలీ అంటే ఏదో ఉత్సవాలు జరుపుకుందాము, ఆ ఘనంగా డాన్సులు వేసుకుందాము, ఊరేగింపులు చేసుకుందాము అనేది ఒకటే కాదు, అది అవసరమే. కానీ వాటన్నిటికీ మించి మన కనువున మనలో ఆవరించినటువంటి ఆ దేవునికి కైమోడ్చి ఆయనకు వందనాలు తెలుపుతూ, నీకు స్తోత్రాలయ్యా, ఇంతమంది మంచి గురువులను పీఠాధిపతులు సహా మీరు మాకు పంపించారు, మాకు ఆశీర్వాదాలు ఇచ్చారు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, మమ్మల్ని కాచి కాపాడారు, మా యొక్క దివ్య సంస్కారాలలో మేము ఈ గుళ్ళో పాల్గొన్నాం. కాబట్టి ఇన్ని మేళ్ళు మీరు మాకు ప్రసాదించినందుకు, మాకు పాపస్నిగ్ధమైనటువంటి దివ్య సంస్కారం ద్వారా మా పాపాలు శుద్ధి చేశారు. దివసప్రసాదం దివ్య సంస్కారం ద్వారా మమ్మల్ని మీరు మాలో అణువణువున ఆవరించి ఆశీర్వదించారు. కాబట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ మాకు విచారణ ఏర్పడినందుకు, ఇక్కడ గుడి ఏర్పడినందుకు, ఇక్కడ అభిషక్తుడైనటువంటి గురువును నివాసమున్నట్లు చేసినందుకు, ఒక పీఠాధిపతులకు కూడా దీని నివాసంగా ఈ యొక్క ప్రాంగణాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మన విచారణలో ఉన్నటువంటి అనేక మంది ఒకరి కోసం ఒకరం వందనాలు తెలుపుకుంటుంటాం అన్నమాట. కాబట్టి జూబిలీ అని అంటే దేవునికి వందనాలు తెలుపుతూ మనము శాంతి సమాధానాలతో, సంతోషంతో, సౌభాగ్యంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో మనగలగటము అనేది జూబిలీ. లేవికాండం 20వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అని అంటే 7 × 7 7 ఏళ్ళు
నేనేమని చెప్తే తప్పొద్దు అని భయం, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. 7 ఏళ్ళు 49. 49 తర్వాత వచ్చేటటువంటి సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా జరుపుకోండి అని. ఆ సంవత్సరం మీరు ఎక్కువ కష్టపడొద్దు, ఒకరికి సఖ్యపడాలి, అప్పులు తీసుకోవటం అప్పులు ఇవ్వటం అవన్నీ చేయగాకండి. ఎవరి దగ్గరైనా ఎవరైనా మీకు అప్పులు ఇచ్చి ఉంటే ఆ బాకీలను తీర్చండి. ఆ తర్వాత మీ యొక్క పొలాలు వాడంతట అవే సస్యశ్యామలంగా పండుతాయి. మీకు శాంతి సమాధానం ఉంటుంది, మీకు సంతోషం ఉంటుంది, మీకు సౌభాగ్యం ఉంటుంది 50వ సంవత్సరంలో అని యావే ప్రభువు ప్రజలకు చెప్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల దేవునికి వందనాలు. రానున్నటువంటి మున్కాలానికి మనం అందరం కూడా దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మా విచారణను దీవించండి, మా ఈ ప్రాంగణం దైవిక సంభూతంగా దైవ సంభూతంగా ఉండేదానికి, దైవ ఆశీర్వాదంగా ఉండేదానికి, స్వస్థతకు నిలయమయ్యేదానికి, ఐక్యతకు స్థానమయ్యేదానికి మా యొక్క ప్రాంగణాన్ని ఉంచండి అని చెప్పి మనము ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కేవలం ఒక కొంత విస్తీర్ణం మాత్రం కాదు, ఇది పుణ్యభూమి. ఎక్కడైతే దివ్యమందసం ఉందో, ఎక్కడైతే శిలో ఉందో, ఎక్కడైతే క్రీస్తురాజు వెళుతూ ఉన్నాడో, ఎక్కడైతే వచ్చి పోయే వాళ్లకు ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారో, ఇది పవిత్ర భూమి. ఇది విస్తీర్ణం కాదు, ఇది కేవలం ఊరిక 4 గోడల మధ్య ఉన్నటువంటి భూమి కాదు, నేల కాదు. ఇది దైవ సంభూతనతో నిండినటువంటి, దైవ ఆశీర్వాదంతో నిండినటువంటి పవిత్ర భూమి, పుణ్యభూమి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి నుంచి, ఈ యొక్క విస్తరణ నుంచి, ఈ యొక్క ఆవరణ నుంచి ఇంకా అనేక మంది వ్యాధి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వ్యాధులు, వ్యసనాలు అన్నీ ఉన్న వాళ్ళంతా గుణపడాలి అన్నటువంటి ప్రార్థన మనం అందరం చేస్తే, ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం చేస్తే, దేవుడు మన యొక్క పవిత్ర ప్రాంగణాన్ని 50 ఏళ్ళుగా ఏ విధంగా కాపాడారో రానున్న 100 ఏళ్ళు 200 సంవత్సరాలు కూడా దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది మనం ఈ 2 భావాలు మనందరం కూడా తెలుసుకోవాల్సింది. ఇకపోతే మనది క్రీస్తురాజు విచారణ. ఆదివారం పూట ఆరాధన సంవత్సరంలో ఆఖరి ఆదివారంని క్రీస్తురాజు మహోత్సవంగా మనందరం కొనియాడుతూ ఉంటాం. అంటే దేవుని రాజ్యం రావాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. యేసయ్య మనకు రాజుగా ఉండాలి, ఆయన మనల్ని ఏలాలి. మన చిత్తం కాదు, మన ఆలోచనలు కాదు, మన కోరికలు కాదు, మన భావాలు కాదు, మన ఉద్వేగాలు కాదు, ఇవేవి కాదు. మనల్ని ఏలాల్సింది, మనకు ఆలోచన చెప్పాల్సింది, మనల్ని మార్గం చూపాల్సింది, మనకు మార్గ నిర్దేశన చేయాల్సింది రాజు అయినటువంటి యేసయ్య. ఆ రాజు యేసయ్య చెప్పినటువంటి ప్రకారం మనం ఆలోచిస్తే మనకి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు, ఈ రాజు రాజ్యం అంటే ఏంటి, క్రీస్తురాజు ఏమంటున్నాడంటే, నువ్వు రాజువా అని అడిగారు. ఎవరు అడిగారు? పిలాతు అడిగారు. నువ్వు రాజువా అంటే నువ్వే అంటున్నావా, ఎవరైనా చెప్పారా నీకు? అవునయ్యా, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. ఒకవేళ నా రాజ్యం ఈలోక సంబంధమైంది అయితే నా తండ్రిని అడిగితే కోటాను కోట్ల సైన్యాన్ని పంపి మీద మట్టుకడతాడు. కానీ నేను అది చేయను. మీరు బంధిస్తే బంధింపబడతాను, నన్ను ఒక దొంగగా తీసుకొని పోతే మీ ఎమ్మడి వస్తాను, నన్ను 2 కాయలకు మధ్యన వేలాడదీస్తే వేలాడుతాను, మీరు శిలువలో కొడితే కొట్టింపబడతాను. కానీ అది నా రాజ్యము కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ఈ లోక సంబంధమైనటువంటి మనుషులుగానే ఈ లోక ఆశలు, కోరికలు, ఈ లోకానికి ఉన్నటువంటి అధికార దాహాలు, పగలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, మదాలు, మాత్సర్యాలతో మనం అందరం కూడా ఈ లోకపు రాజు, ఎవరమ్మా ఈ లోకపు రాజు? సైతాను. ఎవరు? సైతానుకు మనము బట్టలమవుతున్నాం, బానిసమవుతున్నాం. కాబట్టే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో దైవరాజ్యం రావట్లేదు. మీ రాజ్యం వచ్చునుగాక నోటితో అంటమే కానీ ఆయన రాజ్యం వచ్చేదానికి మనం ప్రయాసపడటం లేదు.
ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యము అనేది మనందరం కూడా గ్రహించాలి. ప్రతి రాజ్యానికి ప్రియమైన సహోదరి సహోదరులారా ఎల్లలుంటాయి. భారతదేశానికి ఎల్లలుంటాయి. ఉత్తరాన ఏమున్నాయి, దక్షిణ ఏమున్నాయి, తూర్పునేమున్నాయి, పడవననేమున్నాయి, ఆ తర్వాత ఆ పైన ఏమున్నాయి, ఆ పక్కనే ఉన్నాయి అని చెప్పుకుంటాం ప్రతి రాజ్యానికి. కానీ యేసయ్య రాజ్యానికి అవధులు లేవు. యేసయ్య రాజ్యానికి సరిహద్దులు లేవు. ఆయన రాజ్యం ఎక్కడికైనా ఆవరించినటువంటి రాజ్యం. అందుకే నువ్వు క్రైస్తవుడిగా అమెరికాలో ఉండు, ఆఫ్రికాలో ఉండు, లేకపోతే ఐరోపా ఖండంలో ఉండు, భారతదేశంలో ఉండు, నేపాల్లో ఉండు, ఎక్కడైనా ఉండు, మనందరం కూడా ఆ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళం. అన్ని గోడలు చెరిపేసి, ఆ గోడలు చెరిపేయటము అని అంటే నీలో ఉన్నటువంటి నా మతం కానీ, నా కులం కానీ, నా భాష కానీ, నా సంస్కృతి కానీ, నా పద్ధతులు కానీ, నా విధానం కానీ అవన్నీ కూడా చెరిపేసినటువంటి పద్ధతిలో మనం ఉండాలి. కాబట్టి గో బియాండ్ అంటే వీటన్నించి అధిగమించి పోగలిగినటువంటి సత్తా స్తోమత మనలో ఉంటేనే మనం దేవుని రాజ్యానికి చెందినటువంటి వాళ్ళం. మామూలుగా రాజు ఎక్కడ కూర్చుంటాడండి? సింహాసనం మీద కూర్చుంటాడు. ఎటువంటి సింహాసనం? దగదగ మెరిసే సింహాసనం, ఎత్తైనటువంటి సింహాసనం. కానీ యేసయ్య నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆయన కూర్చున్న సింహాసనము కొయ్య, ఒక మాను ఇటు, ఒక మాను ఇటు. కాబట్టి ఆయన రాజ్యం భిన్నమైంది అని చెప్పేదానికోసం ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనం 2 కొయ్యలు, ఒకటి ఎత్తుగా, ఒకటి ప్రక్కకు. ఈ 2 కొయ్యల మీద ఆయన కూర్చున్నాడు. అదే ఆయన సింహాసనం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలు కూడా యేసు ప్రభు కోరిన రీతిలో భిన్నమైనవిగా లేకపోతే శూన్యం శూన్యం శూన్యం. మన జీవితాలు శూన్యం, మన పదవులు శూన్యం, మన హోదాలు శూన్యం, మన ఆస్తులు శూన్యం, మన అధికారాలు శూన్యం, అన్నీ శూన్యం. కానీ ఆ యేసయ్య భిన్నమైనటువంటి రాజ్యంలో మనం కూడా పాలు పంచుకుంటే మనం కూడా విభిన్నమైనటువంటి వ్యక్తులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందరు రాజులు వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి కిరీటాలు పెట్టుకుంటారు, అవునా కాదా? ఒక రాజు అనంటే మనం అటువంటి కిరీటాలు పెడతాం. కానీ ఈ యేసయ్య నా రాజ్యం విభిన్నమైనటువంటి రాజ్యం అని చెప్పడంలో ఆయన పెట్టుకున్నటువంటి కిరీటం, ఆయనకు పెట్టినటువంటి కిరీటం ముండ్ల కిరీటం. ముండ్ల కిరీటం మెల్లగా తీసుకుపోయి వాళ్ళు ఆ కిరీటం తల మీద అట పెట్టలేదు, కొట్టారు, కసితో కొట్టారు. కసి, ఆయన మీద కోపం, ఆయన మీద కసి, ఆయన పేరు చెడగొట్టాలా, ఆయన ప్రాణాలు తీయాలా. ఎందుకంటే ఆయన మన ఆలోచనల ప్రకారం కాకుండా భిన్నమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఈ రాజ్యం, నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. కాబట్టి ఎవరైనా కానీ దేవాలయంలో వ్యాపారాలు చేస్తూ ఉంటే, పశువులను అమ్ముతూ ఉంటే, పావురాలను అమ్ముతూ ఉంటే, నాణ్యాలు అమ్ముతూ ఉంటే వాటన్నీ కూడా కోపంతో పారేసి కొరడా పేని వాటితో కొట్టాడు. ఆయన రాజ్యం విభిన్నమైనటువంటి రాజ్యం. నా ఆలయాన్ని మీరు వ్యాపార నిలయంగా మార్చారు, నా ఆలయాన్ని మీరు వ్యాపారంగా నిలయంగా మార్చారు. కాబట్టి ఎవరైనా దేవుని యొక్క ఆవరణలో, దేవుని యొక్క ప్రాంగణములో, దేవుని యొక్క కర్తవ్యములో, దేవుని యొక్క బాధ్యతలలో, దేవుడిచ్చినటువంటి అధికారంతో వ్యాపారం చేస్తే కొరడా బెంతాడు, తరిమేస్తాడు. కాబట్టి యేసయ్య రాజ్యం భిన్నమైనటువంటి రాజ్యము అని అంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అందుకనే ఆయన రక్తం అంతా కూడా తల నుంచి అరికాళ్ళ వరకు రక్తం కారుతూ ఉంది. కొంచెం రక్తం ఎక్కడన్నా ఒక స్వరూపం మీద, నేను చిత్తూరులో విచారణ గురువుగా ఉన్నప్పుడు కొత్తగా అతన్ని పిలిచి కేరళ నుంచి శ్లీవ స్వరూపానికి పెయింట్ అయ్యాయని చెప్పిన. అప్పుడు ఏం చెప్పానంటే కొంచెం ఎక్కువ రక్తం ఎక్కువ కనపడేటట్టు వెయ్యి అన్న. కొంతమంది సాంప్రదాయపరమైన పెద్దలు ఉంటారు కదా, ఏం స్వామి అప్పుడు అక్కడ ఇక్కడ ఒక చుక్క కనపడితే స్వామి మొత్తం అంత ఎక్కువ వేశారు రంగు రక్తం మాదిరిగా అని అంటే, అయ్యా నువ్వు చూసేటటువంటి రక్తం కంటే కూడా యేసు ప్రభు రక్తపు తడిలో ముద్దైపోయాడు. ఆయన ముద్దైపోయాడు.
ఆయన్ను ఎవరు కొట్టక ముందే ఒలివేతి తోపులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే రక్తం ఏ మాదిరే కారింది? చెమట మాదిరే కారింది. ఎలా కారింది? రాత్రి నుంచి కారేటటువంటిది ముళ్ళ కిరీటం పెడితేనో, కొరడా దెబ్బలతో కొడితేనో, సిలువలో వేస్తేనో రక్తం అంతా ఇంత ఉంటుందండి? చిల్లున చిమ్ముతూ ఉంటుంది. ఆయన రక్తం అంతా కూడా రక్తపు ముద్ద. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మన కోసం అటువంటి రక్తాన్ని చిందించి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నష్టి మీద ఆయన స్లీవ గురుతును స్వీకరించబోచున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలెను. మీ జీవిత విధానమున దైవ ప్రజలకు తిరుసభనకు వేర్వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమైక్యతలందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీసభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. శ్రీసభ యందు వెరీ గుడ్, సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే కానీ సేవ చేయబట్టుకు రాలేదు అని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమును క్రీస్తు వలె మీరును సర్వమానవ సేవలో నిమగ్నై ఉండండి. సరేనా? మీరు ఇదివరకు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట తిరుసభలో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞానతండ్రులను చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరుపమని మిమ్మల్ని కోరుచున్నాను. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసు క్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పితేక కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగం దేవద్రానుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడునాన్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? వెరీ గుడ్. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శారీరక ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించున్నారా? బాగా గడికి నోరు తెరిచి చెప్పాలా? విశ్వసిస్తున్నారా? గుడ్. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించడం మన గొప్పతనము. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలని జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించున్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. అందరం కలిసి ధృవీకరణ సాంఘ్యాన్ని, పవిత్రాత్మను ప్రత్యేకంగా ఈరోజు స్వీకరించబోయే మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, మానాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించుదిరి. వీరికి సహాయముగాను మార్గదర్శకమును ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయము అనిడి జ్ఞాన వరములను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మీ పేరుతో ఉన్నటువంటి చీటీతో వస్తే బిషప్ గారు పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు అని చెప్పి మీ మీద, మీ నష్ట మీద క్రిస్మా తైలముతో సిలువ గుర్తేస్తారు. అప్పుడు మీరు ఏం చెప్పాలా? వెరీ గుడ్. ఏం చెప్పాలా? నేనేం చెప్తాను?
పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు. ఆమేన్. తర్వాత సమాధానం మీతో ఉండగా కానీ మెల్లిగా చంప మీద బిషప్ గారు తడతారట. అప్పుడు మీరేం చెప్పాలా? మీతోనూ ఉండునుగాక. పవిత్రాత్మతో ఎప్పుడు ఉంటాడు ఆయన? సమాధానం మీతో ఉండునుగాక. వెరీ గుడ్, వెరీ గుడ్. రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను
అభిషేకించిన పావనాత్మ దిగిరావా, రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుతాత్మ దిగిరావా, నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుతాత్మ దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరం పైకి లేచి నిల్చొని మన యొక్క 50వ వసంత ఉత్సవాల సందర్భంగా మన సర్వేశ్వరుని మన సకల అవసరాల కోసం ప్రార్థించుకుందాం. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా మీ ఆరాధనక మీ ఆలయంలో పలు చోట్ల నుంచి ఆహ్వానించి కూడా చేర్చిన మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పండుగ రోజున మేము మీ పాదాల చెంత ఉంచేటటువంటి మా ప్రార్థనలో ఆలకించి ఆశీర్వదించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మహాకరుణగలైన దేవ, కృపామయుడ, పరిశుద్ధుడా, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తురాజు దేవాలయ స్వర్ణ జూబిలి మహోత్సవం జరుపుకునే ఈ శుభ తరుణంలో ప్రభువా, మీ బిడ్డలందరి మీద మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కురిపించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, సత్య తిరుసభ సకల అవసరాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు ఏర్పాటు చేసిన తిరుసభను ఆశీర్వదించి దీవించండి. అయ్యా, తిరుసభ పాలకులైన ఫ్రాన్సిస్ పాప గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను, సువార్థికులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా స్వార్థ పరిచర్య ప్రపంచమంతా కూడా జరిగి ఎంతోమంది నీ నామం తెలుసుకొని నీ రక్షణ పొందినట్లు అనుగ్రహించమని దయగల తండ్రి, మా మేత్రాసుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ తరుణంలో ప్రభువా, మా మేత్రాసన పాలకులైన సగిల్ ప్రకాష్ తండ్రి గారిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ వరములతో నింపండి ప్రభువా. మీరు ఎన్నుకొని అభిషేకించి ఆశీర్వదించి ఈ మేత్రానులు, ఈ యొక్క మేత్రాసనమును అయ్యా నీ ప్రేమలో, నీ కృపలో, నీ ప్రేరణలో ముందుకు నడిపించి అన్ని విధాలుగా నీ ఆశీర్వాదాలు పొందులాగన, దీవించబడలాగన మేత్రానులను ఆశీర్వదించి దీవించమని దయగల తండ్రి, స్వర్ణ జూబిలి మహోత్సవ వేడుకలో పాల్గొంటున్నటువంటి పూజ్య గురువులందరినీ ఆశీర్వదించండి. మఠవాసులను ఆశీర్వదించండి. ఉపదేశులను, వారి పరిచర్యను దీవించండి. ఈ బలి పూజలో పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించమని దయగల తండ్రి, స్వర్ణ జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న వేంసూరు విచారణ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గడిచిన 50 సంవత్సరాల కాలంలో ప్రభువా, ఈ యొక్క విచారణ ఎంతోమంది గురువుల ద్వారా ప్రత్యేకంగా మరణించినటువంటి మీ దాసుడు, మీ అభిషేక్తుడు విక్టర్ శాన్ మిగేల్ తండ్రి గారి ద్వారా విచారణ ఏర్పాటు చేసి వారి ప్రేరణలో ఎన్నో దేవాలయాలు నిర్మించి, సంఘాలు నిర్మించి ఎంతో సేవ చేసిన వారిని ప్రభువా, మీ దివ్య ప్రకాశం పొందే విధంగా, మీ దర్శన భాగ్యం పొందే విధంగా
అయా నీ సన్నిధిలో దేవదూతలతో కలిసి నేను స్తుతించి మహిమపరిచి ఘనపరిచే విధంగా ఆ విక్టర్ శాన్ మిగేల్ తండ్రి గారిని దీవించండి. ఈ సమయంలో ప్రభువా విచారగురైన సునీల్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆరోగ్యంతో నింపండి, పరిశుద్ధాత్మ వరములతో నింపి ఇంకా ఈ విచారాన్ని నీ కృపలో నీ ప్రేమలో నడిపించేందుకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఈ విచారణ పనిచేస్తున్న కన్యాస్త్రీలను వారి పరిచర్యను మరి ఉపదేశాలను వారి పరిచర్యను నీ కృపలో ఫలవంతం చేయమని దయగల తండ్రి ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొంటూ ఎన్నెన్నో అవసరాలతో విన్నపాలతో నీ సన్నిధి చేరిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. ఈ పూజను సమర్పిస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా, కానుకలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా, అయా ఇంకా ఎంతో మంది ధర్మదాతలను ప్రభువా, వాళ్ళందరినీ కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. అడుగుడు ఇవ్వబడునని వాగ్దానం చేసినటువంటి ప్రేమగల తండ్రి నువ్వే ప్రభువా. మా హృదయ అంతరంగాల్లో ఏముందో నీకు తెలుసు ప్రభువా, మాకేం కావాలో నీకు తెలుసు ప్రభువా. బిడ్డలందరి ప్రార్థన ఆలకించి దయగల మీ ఆశీర్వాదాలతో నింపి ఈ పూజా ఫలాలను ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి 30 60 100 దీవించి ఫలింప చేయమని దయామయ సర్వేశ్వర కృపగల మా తండ్రి, ఈ జూబిలీ సందర్భంగా మీ ఆలయంలో మీ ఆరాధనకై గుమికూడినటువంటి మమ్మల్ని అందరినీ మా విన్నపాలను మీరు ఎరిగి ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీ పాదాల చెంత వంచినట్టు మా విన్నపాలు ఇంకా మనసులో ఉండిపోయిన వాటిని కూడా మీ చిత్తానుసారంగా మీ కాలంలో మాకు దయచేసి దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి యేసయ్య అమ్మ మరియ తల్లి వేడుదల ద్వారా అతి వినయంగా వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వాస నీదేగా ఓ ప్రభువా, మాలోని నీ శక్తి నీవిచ్చిన వరమేగా. మాలోని ఈ శ్వాస నీవేగా ఓ ప్రభువా, మాలోని నీ శక్తి అనుక్షణం నీ ప్రేమతో మమ్ము ఆదుకున్న ప్రభువా, అనుక్షణం నీ ప్రేమతో మమ్ము ఆదుకున్న ప్రభువా. నిత్యము మా జీవితము నీకు సమర్పించగా ఓ ప్రభువా, నీకు సమర్పించగా. స్వీకరించుమా, 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 స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక. కృతజ్ఞతతో మీకు అర్పింతుము, స్వీకరించుమా, 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 స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. మన కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును ఆమేన్. ఓ ప్రభువా, మాకు మీతోను మా సహోదరి సహోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించి ఈ బలిని స్వీకరింపుము.
ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ జనితైక కుమారుడును మా ప్రభువును అయిన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించుతరి. వారు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతిని అంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమును అయిన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యం ఇదియే. పావిత్ర్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యం ఇదియే. నీతి, ప్రేమ, సమాధానములతో వెలయు రాజ్యం ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై మిమ్ము సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 ప్రభువు. పరిశుద్ధులు 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 ప్రభువు. తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులు 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 ప్రభువు. పరిశుద్ధులు 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 ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా.
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయ మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా సగలి ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను
ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదరైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమనచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. హారతి హారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకోనో దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, దీపహారతి ఇదిగో గైకోనో దేవా, దీపహారతి ఇదిగో గైకోనో దేవా, ధూపహారతి ఇదిగో గైకోనో దేవా, ధూపహారతి ఇదిగో గైకోనో దేవా, పుష్పహారతి ఇదిగో గైకోనో దేవా, పుష్పహారతి ఇదిగో గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, దీపధూప పుష్పహారతి గైకోనో దేవా, దీపధూప పుష్పహారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా, హారతి హారతి గైకోనో దేవా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనిక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఆయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సజీవ విందు, స్వర్లోక విందు, సత్య జీవ విందు, ఇది అమర ప్రేమ విందు. సరి 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 పాపాదని సరి 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 గారి సరి 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 పాపాదని సా. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. దైవ జనమారండి, యోగ్యతతో లోకొనండి. దైవ జనమారండి, యోగ్యతతో లోకొనండి. పరమను చేర్చడి విందులో భక్తితో పాల్గొనరండి. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు, కడరా భోజన జ్ఞాపిక, ఆత్మల రక్షణ విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు, కడరా భోజన జ్ఞాపిక, ఆత్మల రక్షణ విందు.
అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు, అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు, ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు, ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు, అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము వారి సువార్తానుసారము జీవించి స్వర్గ రాజ్యములో వారితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందాం. కొద్దిసేపు నన్ను భరించాలి, తప్పదు. ఎందుకంటే జూబిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం, అనుగ్రహములతో కూడినటువంటి సంవత్సరం. ప్రభు మంచివాడు కనుక, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయనకు వందనములు అర్పింపుడు అంటూ రాజుల దినచర్య మొదటి గ్రంథములో 16వ అధ్యాయములో 34వ వచనం పలుకుతూ ఉంది. కాబట్టి ఈనాడు ఇంత సంతోషకరమైన సమయంలో త్రిత్వైక సర్వేశ్వరుడు మనందరినీ కూడా ఇక్కడ చేర్చి చక్కని వాతావరణాన్ని మనకు అందించి ఈ పండుగను వేంసూర విచారణ యొక్క ఈ స్వర్ణ జూబిలీ వేడుకలను సంతోషముగా మన బిషప్ తండ్రి గారితో, ఇంతమంది గురువులతో, కన్యాస్త్రీలతో, ఉపదేశులతో, సంఘముతో, విశ్వాసులతో జరుపుకునేటకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని గట్టిగా చప్పలు కొడదాం. మొన్న శనివారం నాకు ఒక చక్కని అనుభూతి. ఉదయం ఒక పావు గంట సేపు బిషప్ గారితో మాట్లాడేటటువంటి అవకాశం దక్కింది. పావు గంటలో చెప్పా, తండ్రి గారా ఇగో ఈ టయానికి ఇది, ఈ టయానికి ఇది అని. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ప్రపంచం ఎందుకు అయింది? అన్నీ అనుకున్నట్టు జరగవు. ఒక అర్ధగంట సేపు ముందే చెప్పా వెయిట్ చేయాలని. దానికి ఇంకొక అర్ధగంట అయింది. ఒక గంట సేపు ఓపికతోటి, అప్పుడు ఎవరు లేరు. ఏంటి మనమేకైనా పూజ ప్రజలకు కూడా వద్దా అని కొంచెం డౌట్ పడ్డారు మన తండ్రి గారు. అంత ఓపికతోటి ఇదిగో ఈనాడు ఖమ్మం నుంచి మన మధ్యలో ఈ వేంసూరు విచారణలో మన ఖమ్మం పీఠాధిపతులు ఎన్ని పనులున్నా సరే నిన్ననే చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు. అయినా సరే నేను చెప్పానని మన వేంసూరు విచారణ మీద ప్రేమతో విచ్చేసినటువంటి మన ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ బిషప్ తండ్రి గారికి, సగిలి ప్రకాష్ తండ్రి గారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదే సమయంలో ఒకసారి తండ్రి గారు ముందుకొస్తే చిన్న సన్మానం. పంతులు గారి కుటుంబ సభ్యులు,
తొందరగా పంతులు గారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వారు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఒక నెల జీతాన్ని పండుగకు వారు విరాళంగా అందజేస్తూ ఉన్నారు. కొక్కెరగడ్డ దేవానందం పంతులు గారి యొక్క కుటుంబం ప్రత్యేకముగా ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. వారు ఈనాడు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటకు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మన బిషప్ తండ్రి గారు ఇప్పుడు పీఠాధిపతులు కాకముందు గురువుగా ఉన్న సమయంలో ఆయన 40 సంవత్సరాల యాజకత్వ రూబీ జూబ్లీని జరుపుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు పీఠాధిపతులుగా ఎన్నికై ఖమ్మం పీఠానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరముగా అనుగ్రహంగా ఉంటూ ఉన్నటువంటి పీఠాధిపతి గట్టిగా చెప్పాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. మన వేంసూరు విచారణ ప్రత్యేకంగా ఇప్పుడు ఖమ్మం పీఠానికి సంబంధించినటువంటి గురువులు పనిచేసేటటువంటి ముందు ఓసిడి సభకు చెందినటువంటి గురువులు పనిచేసేటటువంటి వారు కాబట్టి వారి తరపున ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి ఓసిడి ప్రొవిన్షియల్ వెరీ రెవరెండ్ ఫాదర్ అమృత్ గారిని కూడా వచ్చి ముందుకు రావాల్సింది గట్టికి చప్పట్లు కొడతాం. ప్రభు మీతో ఉందరుగాక. శరముల వంచి ప్రభు యొక్క ప్రత్యేక దీవెనలు ఈ స్వర్ణోత్సవ సందర్భంగా తయారవుతాం. దివికి భువికి ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ మన 50 సంవత్సరాల వసంతోత్సవాల సందర్భంగా మిమ్మల్ని ఈ దినము ఇచ్చటకు చేర్చరి. ఆ ప్రభువు మీకు స్వర్గ దీవెనలు మిక్కుటముగా వసగుదురుగాక. ఆమేన్. తండ్రి యొగు సర్వేశ్వరుడు ప్రపంచ నలుమూలల నివసించు ప్రజలందరూ తన కుమారుని యందు ఏక కుటుంబముగా ఐక్యము కావాలని చిత్తగించెను. ఆ పరమపిత మీ హృదయములను పవిత్రాత్మ ఆలయాలుగా రూపొందించుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీ పాప బంధముల నుండి విముక్తి చేసి మీ యందు వసించుచు మీకు నిత్యానందమును దయచేయునుగాక. అతనితో మీరు ఎల్లప్పుడూ ఐక్యమై జీవించుచు సకల పునీతుల సహవాసములో వసింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే, మహిమ మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే, మహిమ మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే, మహిమ మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానై ఉన్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానై ఉన్నవాడా, మహిమ మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే, మహిమ మహిమ మన రాజుకే, మహిమ మహిమ మన ప్రభువుకే. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా,